గైస్ నా పేరు మీద వాగడం మన ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ ఏంటి అంటే ఇప్పుడు బేసిక్గా త్రివిక్రమ్ గారితో మూవీ లేదని ఒక క్లారిటీ వచ్చేసింది మనకి. సో అల్లు అర్జున్ గారు అట్లీ గారు వీళ్ళ కాంబినేషన్లో ఒక సినిమా ఉంది. అండ్ ఈ సినిమా బేసిక్గా 2 పార్ట్లుగా వచ్చే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆ వరల్డ్ చాలా పెద్దది. ఇట్స్ లార్జర్ దాన్ లైఫ్ వరల్డ్ అండ్ ప్యారలల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్. ఈ అల్లు అర్జున్ గారు 3 క్యారెక్టర్స్, 3 హీరోయిన్స్, అందులో 2 డ్యూయల్ రోల్ చేస్తే ఒకటేమో యానిమేటెడ్ క్యారెక్టర్. ఇవన్నీ ఉండి ఈ సినిమా సింగిల్ మూవీ కింద కంప్లీట్ అవ్వాలంటే దట్స్ ఇంపాసిబుల్, దట్ ఈస్ ఫర్ షూర్. సో అల్లు అర్జున్ గారు ఏంటంటే ఒక 2 పార్ట్ల మూవీ కానీ దీన్ని తీసే అవకాశం అయితే ఉంది. అంటే అల్లు అర్జున్ గారు అట్లీ గారు కూడా. సో ఈ మూవీ వస్తుంది ఓకే. అండ్ ఈ మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసి పుష్ప 3 వైపు ఫోకస్ వెళ్తుంది. ఒకవేళ లేదు అన్నట్టయితే ఇంకా 2 ప్యారలల్గా షూట్ చేసుకుంటే అంటే కంటిన్యూస్గా షూట్ చేసేసుకుంటే 2 రిలీజ్ చేసుకొని ఆ తర్వాత పుష్ప 3కి వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఇలాగ బేసిక్గా ఏమంటారు ఒక సినిమా మీద అయితే క్లారిటీ ఉంది అల్లు అర్జున్ గారు ఏం చేస్తారు ఏంటి అని. బట్ వాట్ అబౌట్ హిజ్ నెక్స్ట్ మూవీ, అల్లు అర్జున్ గారి నెక్స్ట్ సినిమా పరిస్థితి ఏంటి అనే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది కదా. సో దానికి ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చేసింది అనమాట. అదేంటంటే ఒక మలయాళం డైరెక్టర్తో అల్లు అర్జున్ గారు సినిమా అయితే తీయబోతున్నారు అనమాట. సో బేసిక్గా అల్లు అర్జున్ గారిని మల్లు అర్జున్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మలయాళం వాళ్ళు అంతగా ఓన్ చేసుకున్నారు కాబట్టి అల్లు అర్జున్ గారిని ఆయన్ని చాలా బాగా ఓన్ చేసుకున్నారు మలయాళీస్ అయితే. సో అఫ్కోర్స్ పుష్ప 2 అక్కడ ఎక్స్పెక్ట్ చేసినంతగా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే అక్కడ ఫహాద్ ఫాసిల్ గురించి కూడా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల కొంచెం మిస్ఫైర్ అయింది. బట్ స్టిల్ ఒక ప్రాపర్ మూవీ పడితే కనుక డెఫినెట్గా ఆయన మల్లు అర్జున్ అన్న పేరు ఏదైతే ఉందో ఆయనకి దానికి ఏమంటారు ప్రాపర్ జస్టిఫికేషన్ జరుగుతుంది. సో దానికోసమే ఇప్పుడు ఆయన ఒక మలయాళం డైరెక్టర్తో టైఅప్ అయ్యారు. అంటే పర్టికులర్గా దానికోసం కాదు. సో అంటే వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యే కైండ్ ఆఫ్ స్టోరీతో అండ్ బేసిక్గా పాన్ ఇండియన్ ఎపీల్ ఉన్న కాన్సెప్ట్తో అండ్ నిజానికి యూనివర్సల్ ఎపీల్ ఉన్న కాన్సెప్ట్తో ఒక సినిమాని అయితే తీయబోతున్నారు అనమాట. సో దీనికోసం ఒక మలయాళం డైరెక్టర్తో టైఅప్ అయ్యారు. ఆయన ఇంకెవరో కాదు, బేసిక్గా బాసిల్ జోసెఫ్. ఈ బాసిల్ జోసెఫ్ అనే వ్యక్తి మలయాళంలో చాలా సినిమాలు తీస్తూ ఉంటారు అండ్ చేస్తూ ఉంటారు కూడా. సో ఆయన యాక్ట్ చేసిన సినిమాలు కూడా చాలా వరకు అక్కడ పెద్ద పెద్ద హిట్లు అయిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ కాన్సెప్ట్కి అతని యాక్టింగ్ అదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా న్యాచురల్గా సెట్ అవుతుంది అనమాట మొత్తం అంతా కూడా. సో అందువల్ల అతను యాక్టర్గా కూడా బాగా పాపులరే, బట్ డైరెక్టర్గా ఇంకా పాపులర్. ఎందుకంటే అతనికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది డైరెక్టర్గా. సో అదనమాట సిచ్యువేషన్. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఒక సినిమా అయితే తీయబోతున్నారు. ఎస్, వీళ్ళిద్దరూ కలిపి ఒక సినిమాని అయితే తీసే ఆలోచనలో ఉన్నారు ప్రజెంట్ అయితే. అండ్ అది కూడా మోస్ట్లీ ఒక సూపర్ హీరో సినిమానే అనమాట. ఎస్, ఆ సూపర్ హీరో సినిమా మళ్ళీ ఇప్పుడు అంటే మళ్ళీ మనం మైథలాజికల్ టచ్ ఉండి ఆ కైండ్ ఆఫ్ సూపర్ హీరో కాదు. సో ఆ సూపర్ హీరో కోసం యాక్చువల్గా చిన్నప్పుడు మనం విన్నాము, బాగానే పాపులరే ఆ సూపర్ హీరో. అండ్ ఆ సూపర్ హీరో క్యారెక్టర్ని ఇప్పుడు మళ్ళీ తీసుకురాబోతున్నారు అనమాట. అండ్ ఇట్ ఈజ్ నన్ అదర్ దెన్ శక్తిమాన్. చిన్నప్పుడు వినేవాళ్ళం ఒక పాట, శక్తిమాన్ శక్తిమాన్ అని చెప్పి. సో ఆ శక్తిమాన్ క్యారెక్టర్ అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ ముఖేష్ ఖన్నా గారు కూడా ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాలీవుడ్ పర్సన్, సో ఆయన మాట్లాడుతూ శక్తిమాన్గా అల్లు అర్జున్ గారు ప్రాపర్గా సెట్ అవుతారని కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో ఇప్పుడు దాన్ని 100% నిజం చేస్తున్నారు, అది సిచ్యువేషన్. సో బేసిక్గా దానికి కొంచెం కొత్త సిచ్యువేషన్స్, కొత్త స్క్రీన్ ప్లే, కొత్త లుక్, కొత్త కటౌట్, కొత్త కాస్ట్యూమ్, ప్రతిదీ కొత్తగా, ఎవ్రీథింగ్ న్యూ. అండ్ ఆ వరల్డ్ని కాపాడే సిచ్యువేషన్స్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో లైక్ ఐరన్ మ్యాన్ ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అండ్ బేసిక్గా ఇది కూడా ఆ ఒక్క సినిమాతో ఆగిపోదు, ఇట్స్ ఎ సినిమాటిక్ యూనివర్స్ యాక్చువల్లీ. సో బాసిల్ జోసెఫ్ ప్రజెంట్ ఏవైతే కమిట్మెంట్స్తో ఉన్నాడో ఆ కమిట్మెంట్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ శక్తిమాన్ సినిమాటిక్ యూనివర్స్ అంటే ఈ యూనివర్స్లోకి ఆయన ఎంటర్ అవుతాడు డైరెక్టర్గా. సో ఇది ఒక యూనివర్స్ యాక్చువల్గా. సో దీనికోసం ఒక 4 ఏళ్ళు కంటిన్యూస్గా కేటాయించి 3 సినిమాలు తీయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. మరి అది ఒక క్యారెక్టర్తోనేనా, లేదంటే 2 క్యారెక్టర్లతోనా, లేదంటే 3 క్యారెక్టర్స్తోనా అనేది ప్రజెంట్ అయితే తెలియకుండా ఉంది.
సో యాజ్ ఆఫ్ నో అది క్లారిటీ లేదు. బట్ దీనికి ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడియోస్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి అనమాట మొత్తం ఇందులో. అండ్ బేసిక్గా సోనీ వాళ్ళు అయితే ఇన్వాల్వ్ అవుతున్నారు, అదైతే క్లియర్. బట్ ఆ రెండో ఇంటర్నేషనల్ స్టూడియో ఏంటనేది ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు. సో సోనీ వాళ్ళు అయితే చాలా గట్టిగానే ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ మీద. అండ్ బాసిల్ జోసెఫ్ గారి డైరెక్షన్లో అండ్ అల్లు అర్జున్ గారు శక్తిమాన్గా. అండ్ మేబీ ఇంకెవరైనా ఉండే ఛాన్స్ కూడా ఉందన్నమాట. మైట్ బి దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. సో మేబీ వీళ్ళకి ఏంటంటే ఎప్పటి నుంచో ఆ కైండ్ ఆఫ్ సినిమా తీయాలని ఉండొచ్చు. బట్ ఆ బడ్జెట్కి మలయాళం యాక్టర్స్ని పెడితే అంత రికవర్ కాదు. మ్యాక్సిమం ఒక 300 crores వరకు రికవర్ అవ్వచ్చేమో, ఎంత బీభత్సంగా ఆడినా కూడా. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ని హోల్డ్లో పెట్టి ఉండొచ్చు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారిని పెడితే ఏంటంటే చాలా హ్యూజ్ లెవెల్లో రికవరీ అయితే ఉంటుంది కదా. సో అందుకోసమని ఇంకా నాకు తెలిసి అల్లు అర్జున్ గారిని పెట్టి ఉండొచ్చు. ఆయనకి ఈ స్టోరీ ఓకే చెప్పారు. అండ్ అల్లు అర్జున్ గారు కూడా ఆల్మోస్ట్ ఓకే చెప్పేసినట్టుగానే వినబడుతోంది. బట్ ఇంకా పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ అయితే కాలేదు. బట్ ఒకవేళ పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ అయిపోతే మాత్రం ఇంకా అది చాలా అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్. ఎందుకంటే ఒక టాప్ హీరో ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ చేయడం, అండ్ దట్టు కూడా ఒక ఒక హాలీవుడ్ అండ్ బాలీవుడ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది. ఇప్పుడు శక్తిమాన్ అంటే బేసిక్గా మన దగ్గర అంతగా అర్థం కాదు యాక్చువల్లీ. సో అదనమాట సిచ్యువేషన్. సో దానికి శక్తిమాన్ అనే పేరు పెడతారా లేదంటే వేరే ఏ పేరు పెడతారో మనకైతే ఐడియా లేదు. బట్ శక్తిమాన్ రోల్, సో దానికి కొంచెం వేరే రకంగా కూడా పెట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో యాక్చువల్గా శక్తిమానే ఫస్ట్ ఇండియాలోని సూపర్ హీరో కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం జరుగుతుందన్నమాట. మాట అది మరి పరిస్థితి. సో దాట్స్ ఇట్ గైస్. మీరు ఏమనుకుంటున్నారు? అల్లు అర్జున్ గారు యాజ్ శక్తిమాన్, అల్లు అర్జున్ గారు యాజ్ సూపర్ హీరో, అది కూడా ఇప్పుడు బేసిక్గా మీరు గమనించినట్టయితే అల్లు అర్జున్ గారిది అట్లీ గారిది మూవీలో కూడా ఒక కైండ్ ఆఫ్ సూపర్ హీరో రోలే ఉంటుంది. రెండోది అంటే డ్యూయల్ రోల్ కదా ఆయన చేసేది. అందులో రెండోది ఆయన సూపర్ హీరో టైపే ఉంటుంది అనమాట ఆయన క్యారెక్టర్. అండ్ మూడోది యానిమేటెడ్ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్యారల్ యూనివర్స్లో ఉన్నది సూపర్ హీరో కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. సో వరుస పెట్టి ఆయన ఇంకా అలాంటి మూవీసే చేస్తున్నారా ఏంటి మరి, ఏమో మరి చూడాలి. సో అది గైస్ సిచ్యువేషన్. సో ఇంకా డెఫినెట్గా ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనం బేసిక్గా ఈ బ్యాట్మెన్ కానీ లేదంటే ఇంకా ఐరన్ మ్యాన్ కానీ ఇంకా చాలా చూసాం కదా మనం. సో స్పైడర్ మ్యాన్ కానీ. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్తో, ఆ కైండ్ ఆఫ్ సూపర్ హీరో పవర్స్తో, ఇండియన్ స్టాండర్డ్లో, ఇండియన్ మేకింగ్లో, ఇండియన్ లెవెల్ ఆఫ్ డ్రామాతో, వీటితో ఒక సినిమా తీయడం అనేది చాలా రేర్ ఐడియా. అసలు ఇంప్లిమెంటేషన్ కూడా జరగదు. ఎందుకంటే అది అంటే చాలా హ్యూజ్ బడ్జెట్లు కావాలి దానికి. అది పెడితే రికవర్ అవ్వడానికి అంత ఈజీ కాదు. సో అది ఏంటంటే అల్లు అర్జున్ గారికి ఇప్పుడు పుష్ప 2తో ఏదైతే హిందీ బెల్ట్లో క్రేజ్ వచ్చిందో అది అరివేర భయంకరం. కాబట్టి ఇంకా హిందీ బెల్ట్, తెలుగు బెల్ట్ అండ్ మలయాళం బెల్ట్ కూడా ఇప్పుడు ప్రాపర్ వేలో వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఒకవేళ ఈ కాన్సెప్ట్తో, ఈ డైరెక్టర్తో కనుక వెళ్ళినట్టయితే. అండ్ కర్ణాటకలో ఎలాగో వెళ్తాయి బాగా. అండ్ ఆబ్వియస్లీ ఇంకా తమిళనాడులో కూడా ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్తో బాగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అయితే చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ కాన్సెప్ట్ని మొత్తానికి పట్టాలెక్కించే ఆలోచన అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో అది సిచ్యువేషన్. సో దాట్స్ గైస్, ఇది సిచ్యువేషన్. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అల్లు అర్జున్ గారు యాజ్ శక్తిమాన్, యాజ్ సూపర్ హీరో. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరిదాస్ మైదరం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.